Hi, this is Vamshi Dande from JVS IT. So certificate design చేద్దాం ఏదైనా. ఈ సర్టిఫికేట్ ఉంది కదా, ఈ సర్టిఫికేట్ ని ఎలా డిజైన్ చేయాలి అనేది కాన్సెప్ట్. సో సేమ్ ఎలిమెంట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఓకేనా. దాని బ్యాచెస్ అనేవి సేమ్ బ్యాచెస్ ఉన్నా లేకపోయినా ఒక సర్టిఫికేట్ ని మనం ఎలా డిజైన్ చేస్తున్నాము, ఈ సర్టిఫికేట్ ని మనం ఎలా డిజైన్ చేస్తాం అనేది కాన్సెప్ట్. సో ఇక్కడ నేను ఒక సర్టిఫికేట్ తీసుకున్నాను. ఏమున్నాయి ఇందులో ఎగ్జాక్ట్ గా? ఒక టెక్స్ట్ ఉంది, ఓకే, ఒక కింద కంటెంట్ ఉంది. సో మొత్తం టెక్స్ట్ బేస్ మీద ఉంది, కానీ బోర్డర్స్ ఉన్నాయి, వెనకాల బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది, పైన లేయర్స్ ఉన్నాయి. సో దీన్ని మనం ఎలా డిజైన్ చేస్తాం అనేది కాన్సెప్ట్. సో ఒక సర్టిఫికేట్ డిజైన్ చేయాలంటే దాన్ని దేంట్లోకి వెళ్ళాలి? విన్బోర్డ్ లోకి వెళ్ళాలి. సో విన్బోర్డ్కి వెళ్ళాలంటే విండోస్ ఆర్ రన్ కమాండ్ తీసుకోవాలి, దాంట్లో విన్బోర్డ్ అని టైప్ చేయాలి. ఓకే, సో ఇందులోకి వచ్చేసరికి మనం ఆల్రెడీ A4 పేజ్ లో ఉన్నాం, కానీ పేజ్ అనేది పోర్ట్రేట్ లో ఉందా, ల్యాండ్స్కేప్ లో ఉంది? సో జూమ్ అవుట్ చేసుకోండి. కానీ సర్టిఫికేట్ ఎలా ఉంది ఫ్రెండ్స్? ల్యాండ్స్కేప్ ఇలా ఉంది. సో ల్యాండ్స్కేప్ లో ఉంది. నేను దీన్ని ఏం చేస్తున్నాను, ఎక్కడికి వెళ్ళాలి? ఓరియంటేషన్ మార్చాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అభినవ్ పేజ్ లేఅవుట్కి వెళ్ళాలి, ఓరియంటేషన్, ల్యాండ్స్కేప్. సో గుడ్, బాగుంది. ఇది ఒక సర్టిఫికేట్ తీసుకున్నాను. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఒక కలర్ ఉంది, ఓకే. దాని మీద ఒక టెక్స్ట్ బాక్స్ ఏముంది? ఒక షేప్, రెక్టాంగులర్ షేప్ ఉంది, ఓకే. సో అలాగే తీసుకుంటున్నాను. ఇందులోకి వచ్చేసరికి నాకు ఇక్కడికి వచ్చి బోర్డర్స్ అండ్ షేడింగ్స్ లో పేజ్ బోర్డర్, షేడింగ్స్, పేజ్ కలర్, ఇదే కదా పేజ్ కలర్. నాకు కావాల్సిన పేజ్ కలర్ ని ప్రజెంట్ అలా జస్ట్ అలా తీసుకున్నాను అంతే, ఓకే. అలా పేజ్ కలర్ తీసుకున్నాను. దీని మీద ఒక షేప్ కావాలి, ఇన్సెట్ లోకి వెళ్ళాను, షేప్స్, రెక్టాంగులర్ బాక్స్ తీసుకున్నాను, ఓకే. రెక్టాంగులర్ బాక్స్ తీసుకున్న తర్వాత దీని ఎగ్జాక్ట్ ఇది సెంటర్ లో ఉందా ఫ్రెండ్స్? నాకు అది చెప్పండి. ఇది సెంటర్ లో ఉందా? కరెక్ట్గా ఇది సెంటర్ లో ఉంది, కానీ ఇది సెంటర్ లో ఉందా చెప్పండి నాకు? సెంటర్ లో లేదు. సో సెంటర్ లో ఉందా? లేదు. సో ఈ టెక్స్ట్ బాక్స్ సెంటర్ లో కావాలి అంటే ఏం చెప్పాను? అలైన్మెంట్ సెంటర్. సో అలైన్మెంట్ సెంటర్ అనేది ఎలా జరిగింది? హారిజంటల్ గా జరిగింది. వర్టికల్ గా కూడా కావాలి కదా, అలైన్ మిడిల్. ప్రతిదీ ఒక దాన్ని మనం ఎలా క్రియేట్ చేస్తున్నాం అనేది కాన్సెప్ట్. యూజింగ్ ఇట్ ఆల్ ద ఎలిమెంట్స్. ప్రతి టూల్, ప్రతి షేప్ మళ్ళీ ఇక్కడ మనకి రిపీట్ అవుతూనే ఉంది, ఓకే. సో సెలెక్ట్ చేసుకున్నాను, ఇలా తీసుకున్నాను, అలైన్మెంట్ సెంటర్ తీసుకున్నాను, అలైన్మెంట్ మిడిల్ ఇచ్చాను. సార్ బాగుంది, అంటే ఈ సర్టిఫికేట్ ఆల్మోస్ట్ వచ్చినట్టే. సో దీని బ్యాక్ సైడ్ ఇక్కడ ఇంటర్నల్ గా ఒకటి ఉంది మనకి. ఇక్కడ ఏముంది? అవుట్ లైన్ ఉంది, ఓకే. సో అవుట్ లైన్ ఉంది కాబట్టి నేనేం చేస్తున్నాను, ఇక్కడికి వచ్చి అవుట్ లైన్ తీసుకుంటున్నాను. దీన్నే డూప్లికేట్ చేయాలంటే కంట్రోల్ సి, కంట్రోల్ సి. సో కంట్రోల్ వి. దీంట్లో మనకి ఏం కావాలి? షేప్ ఫిల్ అవసరమా? నో ఫిల్. అలాగే షేప్ అవుట్ లైన్, వెయిట్, దాని కరెక్ట్ సెంటర్ లో ఉందండి. సో గో టు ద అలైన్ సెంటర్, అలైన్ మిడిల్. కానీ అది మనకు కొద్దిగా తగ్గాలి. సో బోర్డర్ అనేది కావాలి మనకి. ఇక్కడ నుంచి ఇక్కడ చూసారా కొద్దిగా తగ్గింది. సో ఏం చేయాలి? క్వశ్చన్ చైతన్య, దాని సైజ్ ఎలా తగ్గిస్తాం? సో ఇక్కడున్న కంట్రోలర్స్ ని యూజ్ చేసుకొని ఇలా తగ్గిస్తాం. అలా కాకుండా ఇక్కడ ఆల్రెడీ విడ్త్ అండ్ హైట్ ఉంది కదమ్మా ఫార్మెట్ లో. సో విడ్త్ అండ్ హైట్ ఉంది కాబట్టి సో సెలెక్ట్ చేసుకొని నాకు ఇక్కడ 17 దగ్గర నేనేం చేస్తున్నాను? 15 ఇస్తున్నాను. సో ఇక్కడ 25 దగ్గర ఏమి ఇస్తున్నాను? 23 ఇస్తున్నాను. సో విడ్త్ అండ్ హైట్ ఇక్కడ ఇవ్వచ్చు.
లేదు సార్ కొద్దిగా మాన్యువల్ గా కావాలి అంటే ఇలా మనకున్న ఎడ్జ్ కంట్రోలర్ ని పట్టుకొని డ్రాగ్ చేస్తున్నాం. తగ్గుతుందా లేదా చూడండి. సో కంట్రోలింగ్ వచ్చిందా లేదా, ఆటోమేటిక్ గా చుట్టూరు కంట్రోల్స్ వచ్చేసాయి. గుడ్ బాండ్ సార్. దీనికి అవసరం లేదు సార్, బ్యాక్ సైడ్ అవుట్ లైన్ నేను నన్ చేస్తున్నాను. వెయిట్ నో అవుట్ లైన్ పోయిందా. సో గుడ్. ఇందులో మనకున్న టెక్స్ట్ ఏంటి, సర్టిఫికేట్ ఆఫ్ అప్రిసియేషన్. సో ముందు సర్టిఫికేట్ కావాలంటే మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్ గా ఎలా తీసుకోవాలి. శివ ఇక్కడ ఏముంది, సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి, టైప్ చేయాలి. ఎక్కడుంది టైప్, ఎలా తీసుకుంటాం, ఇక డైరెక్ట్ కర్సర్ తో తీసుకుంటామా. ఎవరు అన్నారు, ఏం తీసుకోవాలి నవీన్, ఓడాట్ తీసుకోవచ్చు. సో ఓడాట్ తీసుకోవచ్చు ఎందుకంటే టెక్స్ట్ స్టైలిష్ గా ఉంది కాబట్టి. లేదా ఇన్ కేస్ ఓడాట్ వద్దు, నాకు టెక్స్ట్ రూపంలో కావాలి, టెక్స్ట్ బాక్స్ తీసుకోవాలి. ఆన్సర్స్ అన్ని మీ దగ్గర ఉన్నట్టున్నాయి. సో సెలెక్ట్ చేసుకోండి, ఇన్సెట్ లోకి వెళ్ళండి, షేప్స్ లోకి వెళ్ళండి, ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఉంటుంది. లేదా మనకి ఆల్రెడీ ఇన్సెట్ మెనూలో టెక్స్ట్ బాక్స్ ఇక్కడ ఉంటుంది. టెక్స్ట్ బాక్స్ తీసుకొని ఆల్రెడీ సెలెక్ట్ చేసాం కాబట్టి అలా వెళ్ళిపోయింది. జస్ట్ బయట క్లిక్ చేసి ఇన్సెట్ లో టెక్స్ట్ బాక్స్ ని తీసుకోవచ్చు. మనం వచ్చిందా లేదా. సో సెలెక్ట్ చేసుకొని ఎవరిది సెలెక్ట్ చేసుకొని సర్టిఫికేట్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ లిఫ్ట్ చేయండి సర్టిఫికేట్. సో టెక్స్ట్ మొత్తాన్ని ఈ విధంగా సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. ఒక టెక్స్ట్ ని సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే డబల్ పాయింట్స్ ఏం తీసుకోవాలి సాగర్, కంట్రోల్ డబల్ పాయింట్స్ కావాలి, గ్రేటర్ దాన్ లెస్ దాన్, టు ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ద ఫాంట్ సైజ్ విత్ డబల్ పాయింట్ సైజెస్. ఓకే, కంట్రోల్ లెఫ్ట్ బ్రాకెట్ రైట్ బ్రాకెట్ అనేది స్టెప్ బై స్టెప్ అనేది మనకి ఇంక్రీజ్ అయ్యింది, పాయింట్ బై పాయింట్. ఓకే, సో సెలెక్ట్ చేసుకున్నాను, వచ్చింది. బట్ దీనికన్నా కూడా నాకేం కావాలి, సో ఈ స్టైల్లో కూడా తీసుకోవచ్చు. కానీ నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఇన్సెట్ లో ఓడాట్ తీసుకుంటున్నాను. ఓడాట్ లో నాకు కావాల్సిన స్టైల్, సో ఇది తీసుకోండి. సో ఆల్రెడీ మనకి ఇక్కడ చాలా ఫాంట్స్ ఉన్నాయి కదా, స్టైల్ బాగుందా. సో మనకు కావాల్సిన ఫాంట్స్ అనేవి ఇలా తీసుకోండి. సో దానికి బోల్డ్ కావాలంటే బోల్డ్ ఇవ్వండి, ఓకే చేయండి. అది ఆల్రెడీ వెనక్కి వెళ్ళింది, కానీ అది ముందుకు రావాలంటే టెక్స్ట్ ర్యాపింగ్ లో ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్. సో తీసుకొని ఈ విధంగా తీసుకుంటున్నాను. కరెక్ట్ సెంటర్ లో ఉందా, లేదు. సో సెంటర్ లో కావాలి అంటే నాకు ప్రతిదీ అలైన్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇన్సెట్ లోకి వెళ్ళాను, డబుల్ క్లిక్ చేశాను, అలైన్మెంట్కి వెళ్ళాను, అలైన్ సెంటర్ అన్నారు కదా సార్. మళ్ళీ అలైన్ మిడిల్ అంటే మిడిల్ లోకి వచ్చింది. మనకు కావాల్సింది ఎక్కడికి వెళ్ళాలి, అది అలైన్ టాప్ లోనే కదా ఉండాల్సింది. సో దాన్ని సెలెక్ట్ చేసుకుని కొద్దిగా కిందకి తీసుకుంటున్నాను. గుడ్. సో సర్టిఫికేట్ బాగానే ఉంది ఆఫ్ అప్రిసియేషన్. సో అప్రిసియేషన్ కూడా మనం ఏం చేయొచ్చు, మళ్ళీ సెలెక్ట్ చేసుకొని నేను దేనికి వెళ్తున్నాను, ఇన్సెట్ ఓడాట్. సో సింపుల్ గా ఇలా తీసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన ఫాంట్స్ ని కొద్దిగా నీట్ గా ఉండేటట్టు మనకు కావాల్సిన ఫాంట్స్ ఉంటాయి కదా, ఇలా సింపుల్ ఒక ఫాంట్ ని ఇస్తాను. సో బయట క్లిక్ చేయండి, సేమ్ దాన్నే సెలెక్ట్ చేశాను కాబట్టి వెళ్ళిపోయింది. టూ టైమ్స్ తీసుకోవడం లేదా, సరే దీన్నే కంట్రోల్ సి కంట్రోల్ బి, దాని వేరే దాన్ని తీసుకుంటే అది వెళ్ళిపోతుంది ప్రీవియస్ది. అందుకే కంట్రోల్ సి కంట్రోల్ వి తీసుకున్నాను, సెలెక్ట్ చేశాను, అలైన్ సెంటర్ అన్నాను, మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్. అంతేనా, ఇవి RECI ఒకసారి చిన్న డౌట్ వచ్చింది. సో ఇలా తీసుకున్నాను. సార్ దీనికి కలర్ మార్చొచ్చు, ఎందుకు మార్చలేము, సెలెక్ట్ చేసుకొని
మనకు కావాల్సిన కలర్స్ ని తీసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా తీసుకోండి. ఓకే, ఇక్కడ అవుట్లైన్స్ దగ్గర 3D షాడోస్ దగ్గర నాకు అవసరం లేదు. నో, ఇక్కడ డబల్ క్లిక్ చేసుకొని నాకు 3D ఎఫెక్ట్స్ లో ఇలా మనకు కావాలంటే 3D ఎఫెక్ట్స్ లో తీసుకోవచ్చు. అలా కాకుండా షాడోస్ లో ఇలా తీసుకోవచ్చు. ఓకే, షాడో ఎఫెక్ట్స్ అన్నప్పుడు షాడో కలర్ కూడా కావాలి కదా, వస్తుందా? ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు షాడో కలర్ ని కూడా. సో నేను బేసిక్ గా ఉంచుతాను. ఇక్కడ అప్రిసియేషన్ కూడా అయిపోయింది. సో ఈ రెండింటికి ఏ కలర్ ఉంది? సో కొద్దిగా బ్రౌన్ ఉంది, సెలెక్ట్ చేసుకోండి. నాకు ఈ స్టైల్ వద్దు సార్, బ్రౌన్ కలర్ కావాలి అంటే సెలెక్ట్ చేసుకొని షేప్ ఫిల్ డైరెక్ట్ గా ఇచ్చేయండి. వెళ్ళచ్చా? సో షేప్ ఫిల్ లో మోర్ ఫిల్ కలర్ అన్నప్పుడు దాని ఇక్కడ డార్క్ కలర్ తీసుకుంటారు, బ్రౌన్. మోర్ కలర్ తీసుకొని క్లిక్ చేస్తాను, ఇదే కదా. మరి సెలెక్ట్ చేసుకొని ఈ కలర్ తీసుకున్నప్పుడు ఈ కలర్ ఇక్కడే ఉంది కదా, రీసెంట్ కలర్స్. సో నేను దీన్ని సెలెక్ట్ చేశాను. దీన్ని సెలెక్ట్ చేసుకుని మరి రీసెంట్ కలర్ ఇవ్వచ్చా? నేను ఒకసారి కలర్ తీసుకుంటే ఆటోమేటిక్ గా రీసెంట్ కలర్స్ కూడా ఇచ్చానా లేదా? సార్ బాగుంది, గుడ్. అండ్ దిస్ సర్టిఫై ఇస్ ప్రెజెంటెడ్ టు. మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఇన్సెట్ లోకి వెళ్ళి ఈసారి బయట క్లిక్, అంటే దీన్ని సెలెక్ట్ చేయకుండా బయట క్లిక్ చేస్తాం. బయట క్లిక్ చేసి ఇలా అప్పుడు టెక్స్ట్ బాక్స్ ని తీసుకుంటున్నాం. టెక్స్ట్ బాక్సెస్ సెలక్షన్ తీసుకుంటుందా? ఓకే, సో ఇన్సెట్ లోకి వెళ్ళి షేప్స్ లో టెక్స్ట్ బాక్స్ ఇలా డ్రా చేసాం. దిస్ ఈస్ సర్టిఫై. This certificate is presented to. This certificate is presented to. So that's it. సో దీంట్లో ఫస్ట్ లెటర్ ఏమొస్తుంది ప్రతిసారి? సో సెలెక్ట్ చేసుకొని నాకు టైటిల్ కేస్ కావాలి, సాగర్. మమత ఏంటండి, హోమ్ బార్ లోకి వెళ్తే నేనే వెళ్తాను. ఐ నీడ్ ఏ షార్ట్ కట్. మమత చెప్పండి, మమత. అండ్ వర్ష షిఫ్ట్ F3. ఎగ్జాక్ట్లీ, ఇందాక ఎవరన్నా షిఫ్ట్ F3? నవీనా? థ్యాంక్ యూ, గుడ్. సో షిఫ్ట్ F3 అన్ని అప్పర్ కేస్ వస్తున్నాయి, మళ్ళీ షిఫ్ట్ F3 అన్ని లోయర్ కేస్ వస్తున్నాయి. ఇప్పుడు టైటిల్ కేస్ ప్రతి వర్డ్ కి ఫస్ట్ లెటర్ ఏమొస్తుంది? క్యాప్ లెటర్. నేను ప్రతిరోజు షార్ట్ కట్స్ చదువుతాను, దయచేసి ప్రాక్టీస్ చేసుకోండి, చదువుకొని రండి. ఇట్స్ నథింగ్ లైక్ కాలేజ్, ఇది కూడా అంటే వన్ టైప్ ఆఫ్ కాలేజ్. సో సెలెక్ట్ చేసుకోండి, తీసుకోండి. అగైన్ ఐఎమ్ జస్ట్ టేకింగ్ ద సేమ్ కలర్, నాట్ ఏ షేప్ ఫిల్. ఐ వుడ్ లైక్ టు గో విత్ జస్ట్ సెలెక్ట్ చేసుకొని దీని యొక్క షేప్ నో ఫిల్ చేస్తున్నాను. అలాగే షేప్ అవుట్లైన్ కూడా నో అవుట్లైన్ చేస్తున్నాను. బట్ మనకి ఇంత అవసరం లేదు కాబట్టి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ పెడుతున్నాను. గుడ్. కానీ టెక్స్ట్ కలర్ కూడా నాకు సేమ్ కావాలి సార్. హోమ్ లోకి వెళ్ళండి, క్లిక్ చేయండి. ఆల్రెడీ ప్రీవియస్ రీసెంట్ కలర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ప్రెజెంట్ చేయండి. సో ఇట్ షుడ్ బి సెంటర్. క్లిక్ చేసి అలైన్ సెంటర్. చూడడానికి ఈజీగా ఉంటుంది, ప్రాక్టీస్ చేసేటప్పుడు కొద్దిగా. అండ్ వి నీడ్ ఎ లైన్ గైస్. సో ఇన్సెట్ లోకి వెళ్ళాను, షేప్స్ లోకి వెళ్తున్నాను, లైన్ తీసుకుంటున్నాను. సార్ లైన్ మీకు ఎలా స్ట్రైట్ గా వచ్చింది సార్? జనరల్ గా మనం ఇన్సెట్ లోకి వెళ్ళే లైన్ తీసుకుంటే షేప్స్ లో లైన్ ఎలాగైనా డ్రా అయింది. సో స్ట్రైట్ గా కావాలి అంటే హోల్డ్ షిఫ్ట్ కీని అలా హోల్డ్ చేసి పట్టుకుంటే మనకి లైన్ ఎలా వస్తుంది? స్ట్రైట్ గా వస్తుంది. సో మేక్ ఇట్ అగైన్ సెంట్రల్ అలైన్మెంట్. సో తీసుకొని ఇక్కడ ప్లేస్ చేయండి. నాకు దీన్నే కంట్రోల్-C కంట్రోల్-V చేస్తాను. ఓ డాట్ నే కంట్రోల్-C కంట్రోల్-V చేస్తున్నాను. సెలెక్ట్ చేశాను, మళ్ళీ దీని మీద డబల్ క్లిక్ చేశాను, ఎడిట్ టెక్స్ట్. సో చైతన్య చేద్దాం, చైతన్య. ఓకే, అండ్ మేక్ ఇట్ సమ్ స్టైల్ ఫాంట్స్ ఉంటాయి కదా కొద్దిగా. సో సమ్ కర్సివ్ ఫాంట్స్, కొన్ని కర్సివ్ ఫాంట్స్ అనేవి ఉంటాయి. దాన్ని ఇక్కడ మనం గ్రేట్ వైబ్స్ అనేది కూడా ఒక ఫాంట్ ఉంటుంది. గ్రేట్ వైబ్స్, జార్జ్
సో కొంత కర్సీ ఫాంట్స్ అనేవి ఉంటాయి, అన్ని చోట్ల ఉన్న ఫాంట్స్ మనం డౌన్లోడ్ చేసుకుంటే ఆ ఫాంట్స్ అనేవి వస్తాయి. సో ఇలా ఫాంట్ తీసుకున్నాం, ఓకే చేసాం. సో సెలెక్ట్ చేసుకొని ఫాంట్ ని ఇలా రిప్రజెంట్ చేశాను. సార్ డబుల్ క్లిక్ చేశాను, షేప్ అవుట్ లైన్ కొద్దిగా థిక్నెస్ ఇద్దాం సార్, దాని యొక్క వెయిట్ కెన్ ఐ గో లైక్ దిస్, ఇది బాగుంది. సో సెలెక్ట్ చేసుకున్నాను అండ్ దిస్ ఇస్ సర్టిఫైడ్ దట్ అనేది కొద్దిగా పైకి తీసుకున్నాను. ఇంకొద్దిగా చిన్నది చేసుకోవచ్చు టెక్స్ట్ అండ్ మేక్ ఇట్ సమ్ బోల్డ్. సో దీంట్లో కొద్దిగా కలర్ వేరియేషన్ ఉంది, మేబీ ఓకే ఫైన్. దీనికి కొద్దిగా గ్రే థీమ్ కలర్ ఇచ్చారు గైస్. సో దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను, షిఫ్ట్ పట్టుకున్నాను ఫ్రెండ్స్. షిఫ్ట్ పట్టుకుంటే మల్టిపుల్ గా ఆబ్జెక్ట్స్ ని అండ్ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఐ కెన్ మూవ్ ఎట్ ఎ టైమ్ నౌ. మూడింటిని ఒకేసారి మూవ్ చేసుకొని యూజింగ్ విత్ ఆరో కీస్, మనకున్న నావిగేషన్ కీస్ ఉన్నాయి కదా, ఈ నావిగేషన్ కీస్ తో పైకి తీసుకొని వెళ్తూ ఉంటే ఇలా తీసుకుంటాం. సో దీని మీద కూడా నేను ఏం చేస్తున్నాను, జస్ట్ డబల్ క్లిక్ చేశాను, హలో చెప్పండి సార్, క్లాస్లో ఉంది సార్ మమ్మల్ని. సో సెలెక్ట్ చేసుకున్నాను, క్లిక్ చేశాను, గుడ్. అండ్ కీప్ ఇట్ హియర్, జస్ట్ డబుల్ క్లిక్ చేయండి టెక్స్ట్ మీద, ఈ లైన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఫార్మాట్ ట్యాబ్ లో షేప్ అవుట్ లైన్ వచ్చేసరికి నాకు లైట్ కలర్స్ ఇస్తున్నాను. సో లైట్ కలర్ ఇచ్చాను అంటే అదే హైలైట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. సో దీని వెనకాల ఉన్న షాడోస్ కూడా నాకు అవసరం లేదు. సో నన్ను చేసేసాను. ఇప్పుడు ఎలా ఉంది, గుడ్. అండ్ ఇక్కడ కొంత టెక్స్ట్ ఉంది సార్, టెక్స్ట్ చాలా అంటే లైన్ చాలా పెద్దదిగా ఉంది, చిన్నది చాలా. సో ఇలా పట్టుకొని ఇలా, సో దిస్ ఈస్ అవార్డెడ్ ఏ సింబల్ ఆఫ్ ద సక్సెస్ ఆఫ్ సమ్ కంటెంట్ ఉంది. సో కొద్ది కంటెంట్ కావాలి అంటే న్యూ డాక్యుమెంట్ తీసుకోవాలంటే షార్ట్ కట్ ఏంటి, టైప్ చేస్తామంటే మీరు టైప్ చేసేయచ్చు. దిస్ ఈస్ ఏ అవార్డ్ ఇస్ ఏ సింబల్ ఆఫ్ సక్సెస్, సపోజ్ ఇక్కడ ఉంది కదా మనకి. సో దీన్ని సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ సి, సో డూప్లికేట్ చేశాను, చాలా ఎక్కువ ఉన్నట్టుంది. ఓకే, మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి ర్యాండ్ న్యూ డాక్యుమెంట్ తీసుకున్నా కంట్రోల్ ఎన్, దీంట్లోకి వచ్చేసరికి ఏదో డమ్మీ డేటాని ఇలా ఇస్తున్నాను. కంట్రోల్ సి కాపీ చేశాను, కంట్రోల్ వి పేస్ట్ చేశాను. ఆ డేటా మీరు టైప్ చేస్తారు కదా, నేనే టైప్ చేయాలా, రోజు టైప్ చేస్తున్నారు కదా, టైప్ చేయండి పర్లేదు. సో కొంత డమ్మీ కంటెంట్ ని నేను ఇక్కడ క్రియేట్ చేశాను. సో ఈ డమ్మీ కంటెంట్ మీరు క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ అవార్డ్ ఇస్ ఎ సింబల్ ఆఫ్ సక్సెస్ అండ్ డెడికేషన్ దట్ వీ హావ్ ప్రెజెంటెడ్ ఇన్, ఈ కంటెంట్ ని మీరు ఫామ్ చేయండి. గుడ్ సార్, అంతా బాగానే ఉంది. అండ్ హియర్ వీ హ్యావ్ సమ్ 2 signatures ఉన్నాయి. ఓకే, సో దీన్ని నేను డూప్లికేట్ చేస్తున్నాను అండ్ ద నేమ్ విల్ బి జాన్ గ్యో. సో సెలెక్ట్ చేశాను అండ్ చిన్నది చేస్తున్నాను. అండ్ దీన్నే నేనేం చేస్తున్నాను, మళ్ళీ డూప్లికేట్ చేశాను. ఎలా డూప్లికేట్ చేస్తున్నాను, సో సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి, రావట్లా, సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి, బయట క్లిక్ చేసుకొని కంట్రోల్ వి. యాక్చువల్లీ మనం ఏం చేస్తున్నాం తెలుసా, సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి దీని మీద అంటే ఈ చుట్టూరు అవుట్లైన్ బార్ ఉంది కదా, ఈ అవుట్లైన్ బార్ మీద క్లిక్ చేస్తే ఆ లేయర్ అనేది సెలెక్ట్ అయింది. సో ఆ ఆబ్జెక్ట్ సెలెక్ట్ అయింది. కంట్రోల్ సి కంట్రోల్ వి అంటే అందులోనే పేస్ట్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే మీరు 2 షార్ట్ కట్స్ ఉంటాయి. ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి అని బయట క్లిక్ చేసి, అంటే ఇప్పుడు ఏదైనా సెలెక్ట్ అయిందా, బయట క్లిక్ చేయడం వల్ల ఏది సెలెక్ట్ అవ్వలేదు. సో కంట్రోల్ వి అంటే
అప్పుడు డూప్లికేట్ అయితే అప్పుడు మనం తీసుకొని వస్తాం. ఓకే, అలా కాకుండా సెలెక్ట్ చేసి కంట్రోల్ ఆల్ట్ హోల్డ్ చేసి జస్ట్ చూసారా దాని మీద యారో సింబల్ ఎలా వస్తుంది, ప్లస్ సింబల్ వస్తుంది యారో పక్కన. డూప్లికేట్ చేయండి. మళ్ళీ చెప్తాను చూడండి, ఒకదాన్ని డూప్లికేట్ చేయాలి అంటే కంట్రోల్ ఆల్ట్ పట్టుకొని జస్ట్ డ్రాగ్ ఇట్, అంతే కదా, పట్టుకొని జస్ట్ డూప్లికేట్ వచ్చింది కదా. ఎక్కడ మనం స్ట్రక్ అవ్వకూడదు గైస్. వాళ్ళు డూప్లికేట్ చేయమన్నారంటే సెలెక్ట్ చేసుకొని మళ్ళీ వెతుక్కోకూడదు ఎక్కడికి వెళ్ళాలని. సెలెక్ట్ చేయాలి, జస్ట్ డ్రాగ్ ఇట్. ఓకే, కంట్రోల్ ఆల్ట్ రాసుకోండి. కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ డ్రాగ్. duplicate the images, objects and text controls. అంతే కదా, అంతకంటే ఇంకేం ఉండదు కదా. ఓకే, సో కంట్రోల్ ఆల్ట్ ప్లస్ డ్రాగ్, అది ఇమేజెస్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ టెక్స్ట్ కంట్రోల్స్ కానీ ఏదైనా సరే సెలెక్ట్ చేసుకొని జస్ట్ మనకు కావాలి అంటే ఒక టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని అలా లాగేస్తాం, జస్ట్ డూప్లికేట్. ఓకే, మరి ఇక్కడ కూడా ఏంటి, సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి మళ్ళీ బయట క్లిక్ చేసి కంట్రోల్ వి అలాగైనా డూప్లికేట్ చేయొచ్చు, లేదా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఆల్ట్ పట్టుకొని అక్కడ ప్లస్ సింబల్ యారోకి ప్లస్ సింబల్ వచ్చింది జస్ట్ డూప్లికేట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం తీసుకుంటున్నాం ఫ్రెండ్స్, అండ్ ఇట్స్ ఎ పాల్ స్మిత్. ఓకే, సో టెక్స్ట్ 2 టైప్ చేయడం జరిగింది. దానికి అండర్లైన్స్ కావాలి కదా, మళ్ళీ సెలెక్ట్ చేసుకొని అండర్లైన్ తీసుకొని మళ్ళీ దానికోసం మళ్ళీ ఇన్సెట్ లోకి వెళ్ళి లైన్ ఇవన్నీ అవసరం లేదు కదా. ఆల్రెడీ ఒక ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ, దాన్ని మనం తీసుకొని వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నాము, డూప్లికేట్ చేస్తున్నాము. సో మళ్ళీ ఆల్ట్ డూప్లికేట్, కంట్రోల్ ఆల్ట్ పట్టుకొని డూప్లికేట్ చేస్తున్నాం. సో బాగుంది, కానీ ఇక్కడ ఒక బ్యాడ్జ్ ఉంది. సో ఇదే బ్యాడ్జ్ మనం చేయాలని రూల్ ఏం లేదు, రెలవెంట్ గా చేస్తాం. ఓకే, ఎందుకంటే దీంట్లో ఇవి వేరే వేరే అప్లికేషన్స్ ద్వారా మనకి క్రియేట్ చేసింది, కానీ మనం ఇక్కడ ఎంతవరకు చేయగలుగుతాం అనేది చూద్దాం. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక షేప్ తీసుకున్నాను, మనకు కావాల్సిన సర్కిల్ తీసుకున్నాను. గుడ్. ఓకే, సో సర్కిల్ వచ్చేసరికి మనకు గ్రేడియంట్ ఇస్తున్నాను. గ్రేడియంట్ ఎక్కడ ఇవ్వాలి, చైతన్య మరి అంతే. టిట్ అంటే కాదు, టిట్ అనాలి. అభినవ్, గ్రేడియంట్, టు అప్లైయింగ్ ద గ్రేడియంట్. గ్రేడియంట్ అంటే 2 కలర్స్. ఇక్కడ ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఇక్కడ 2 కలర్స్ ఉన్నాయి. వర్ష సో ఫిల్లోకి వెళ్ళాను, గ్రేడియంట్ చెప్పాను కదయ్యా. సో గ్రేడియంట్ తీసుకున్నాను. సో గ్రేడియంట్ లో కూడా మనకి షేడ్స్ ఏమైనా అప్లై చేయాలి అంటే గ్రేడియంట్ లో కూడా మోర్ గ్రేడియంట్స్ చెప్పాను. 2 కలర్స్ ప్రీసెట్స్ ఇవన్నీ చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో. ఓకే, 2 కలర్స్ లో మనకు కావాల్సిన కలర్ ఏంటి, కలర్ 1 కొద్దిగా డార్క్ కలర్ తీసుకోండి. ఓకే, ఈ విధంగా అంతే కదా. సో అది ఫ్రమ్ సెంటర్ నుంచి వర్టికల్ నుంచి ఇలా డయాగ్నల్ గా లేదా రిఫ్లెక్టెడ్ గా ఇలా కొద్ది షేడ్స్ ఇచ్చేసి 2 కలర్స్ లో నేనేం చేస్తున్నాను, ఇక్కడ 2 కలర్స్ లో కొద్దిగా షేడ్స్ ఇస్తున్నాను. సో దానికి రెలవెంట్ కలర్ ని మోర్ కలర్స్, ఓకే చిన్న షేడ్స్ వస్తున్నాయి అంటే ఎంత బెటర్ గా రాలేదు, బట్ ఎనీవే. సో దాని రెలవెంట్ గా మళ్ళీ గ్రేడియంట్ లోకి వెళ్ళాను, మోర్ గ్రేడియంట్స్. దీంట్లోకి వచ్చేసరికి హారిజంటల్లీ, వర్టికల్లీ
డయాగ్నల్లీ ఫ్రమ్ సెంటర్ ఇలా చిన్న షేడ్స్. ఓకే, సో ఇందులోకి వచ్చేసరికి మళ్ళీ నేనేం చేస్తున్నాను, ఫ్రమ్ సెంటర్ తీసుకోండి, సెంటర్ నుంచి ఈ షేడ్ ఇద్దాం మనం ఇలా. సో యాస్టీస్ కాకపోయినా కొంతవరకు రెలవెంట్ గా దాని చుట్టూరు కొంత గ్రేడియంట్ కావాలి. దాని చుట్టూరు గ్రేడియంట్ కావాలంటే దీని చుట్టూరు గోల్డ్ గ్రేడియంట్ ఉంది చూసారా, ఆ గోల్డ్ గ్రేడియంట్ ఎలా చేయాలి. సో సెలెక్ట్ చేసుకొని కంట్రోల్-C కంట్రోల్-V డూప్లికేట్. సో ఈ రెండింటిని సెలెక్ట్ చేసి అలైన్, సెంటర్, మిడిల్. మళ్ళీ చెప్పనా, డిలీట్. సో ఇక్కడ ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒకటే ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో దీన్ని కంట్రోల్-C కంట్రోల్-V చేశాను, కానీ యాస్టీస్ గా సేమ్ ప్లేస్ లోకి వచ్చిందా, రాలేదు. సేమ్ ప్లేస్ లో రాలేదు కాబట్టి దీనికి సెంట్రల్ లైన్ చేస్తున్నాం, దీనికి సెంట్రల్ లైన్ చేస్తున్నాం. ఓకే, అలైన్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీనికి సెంటర్ చేయాలి కాబట్టి దీన్ని షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకొని అండ్ నాకు కావాల్సిన ఫార్మాట్ ట్యాబ్ లో సెంట్రల్ అలైన్మెంట్ అండ్ మిడిల్. సో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి గ్రేడియంట్ ఏంటి మనకి, సపోజ్ నాకు అవుట్లైనే కావాలి. సో అవుట్లైన్ లో కూడా మనకు కావాల్సిన ప్యాటర్న్స్ ఉంటాయి, కానీ గ్రేడియంట్సే తీసుకుంటున్నాను నేను. సో గ్రేడియంట్ లోకి వచ్చేసరికి షిఫ్ట్, ఇందులోకి వచ్చేసరికి గ్రేడియంట్స్. కొద్దిగా గోల్డ్ కలర్స్ కదా నాకు కావాల్సింది, సెలెక్ట్ చేశాను. ఒకటి రెడ్ కలర్, ఒకటి ఎల్లో కలర్. మరి అంత కలర్ థీమ్ ఏం అవసరం లేదు, ఇలా మరి అంత రెలవెంట్ గా లేదు ఇలా. ఓకే, సో ఇలా తీసుకున్నాను. ఇలా నేను దీని సైజ్ మనం ఇంక్రీజ్ చేయాలి. ఇలా ఇంక్రీజ్ చేస్తే నాకు సెంట్రల్ అంటే కరెక్ట్ గా 4 షేడ్స్ ఈక్వల్ స్కేలింగ్ వచ్చిందా. నేను ఇలా పెట్టి ఇలా లాగానమ్మా, ఇలా డ్రాగ్ చేశాను, 4 షేడ్స్ ఈక్వల్ స్కేలింగ్ వచ్చిందా. 4 షేడ్స్ అంటే 4 కార్నర్స్ మనకి ఈక్వల్ స్కేలింగ్ రావాలంటే దాన్ని యూనిఫామ్ స్కేలింగ్ అంటారు, ప్రపోర్షనల్ స్కేలింగ్ అంటారు. మరి ప్రపోర్షనల్ స్కేలింగ్ వచ్చిందా, రాలేదు. ప్రపోర్షనల్ తెలుగు మీడియం ఎవరు ఉన్నారా, ప్రపోర్షనల్ స్కేలింగ్ అంటే తెలుసా, 4 కోణాలు ఒకేసారి ఒకే సమాంతరంగా వస్తాయి. ఓకే, దట్ వి కాల్ యాస్ ప్రపోర్షనల్ స్కేలింగ్. ఓకే, సెలెక్ట్ చేసుకొని ఒకేసారి ప్రపోర్షనల్ స్కేలింగ్ రావాలంటే హోల్డ్ షిఫ్ట్ అండ్ కంట్రోల్ కీ పట్టుకొని ఒక కార్నర్ నుంచి డ్రాగ్ చేయాలి. ఇలా ఉంది, కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని ఓకే ఏదైనా ఒక కార్నర్, ఎనీ కార్నర్ పట్టుకొని హోల్డ్ చేసి ఇలా డ్రాగ్ చేయాలి. సో ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుంది, ప్రపోర్షనల్ స్కేలింగ్ అనేది రన్ అయింది, అంటే 4 షేడ్స్ ఈక్వల్ స్కేలింగ్ అనేది వచ్చింది. సో రైట్ క్లిక్ చేసి దీన్ని గ్రూపింగ్ ఆర్డర్ లో సెండ్ బ్యాక్ లేదా సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ ట్యాబ్ లో సెండ్ టు బ్యాక్. సెండ్ టు బ్యాక్ అంటే ఆల్మోస్ట్ వెనక్కి వెళ్ళిపోయింది. సో సెండ్ టు బ్యాక్ అని ఇలా తీసుకుంటూ, లేదా సెండ్ బ్యాక్వర్డ్ దాని వెనక్కి మాత్రమే కావాలి, సెండ్ బ్యాక్వర్డ్ దాని వెనకాల మాత్రమే కావాలి. సో దాన్ని డబల్ క్లిక్ చేసుకొని షేప్ అవుట్లైన్, నో అవుట్లైన్. దీన్ని డబల్ క్లిక్ చేసుకొని షేప్ అవుట్లైన్ ఎల్లో కలర్ ఇస్తున్నాను, అలాగే షేప్ అవుట్లైన్ షేడ్ ఇలా ఇస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా. అండ్ చుట్టూరు నాకు స్టార్స్ కావాలి. దేంట్లో స్టార్స్ కావాలి, దీంట్లో స్టార్స్ కావాలి. సో మన బ్యాడ్జ్ మోడల్ మనకి డిఫరెంట్ గా ఉంటుంది. సో యాజ్ యూజువల్ కాకుండా యాజ్ టీజ్ గా చేయమని నేను చెప్పను, బట్ రెలవెంట్ గా చేయండి. సో ఇక్కడ స్టార్స్ తీసుకున్నాను, జూమ్ చేశాను. సో సెలెక్ట్ చేసి నేను ఒక అవుట్లైన్ నన్ చేస్తున్నాను, నో అవుట్లైన్. సో జూమ్ చేసుకోండి, ఇక్కడ జూమ్ బార్ ఉంది కదా, జూమ్ బార్ తీసుకోండి, ఇలా తీసుకోండి. సో స్టార్స్ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ స్టార్స్ లో షేప్ ఫిల్ లో మనకి గ్రేడియంట్స్ ఇక్కడ కావాలంటే గ్రేడియంట్స్, లేదా గ్రేడియంట్ లో మనకు కావాల్సిన గ్రేడియంట్స్ ని, మోర్ గ్రేడియంట్స్ ని తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఇక్కడ గ్రేడియంట్ వచ్చింది కదా, షేప్ ఫిల్ గ్రేడియంట్స్. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్స్ వచ్చేసరికి నాకు కావాల్సిన కలర్స్ ఎలా తీసుకోవచ్చు, వైట్ లేదా స్టార్స్ ఇలా తీసుకుంటూ డూప్లికేట్ చేస్తున్నాను. డూప్లికేట్ చేయాలంటే షార్ట్ కట్ ఏంటి, కంట్రోల్ ఆల్ట్ డ్రాగ్ చేసుకుంటూ షార్ట్ కట్ ఇస్తుంది. ముందు డూప్లికేట్ చేస్తున్నాను, తర్వాత అడ్జస్ట్ చేసుకున్నాను.
ఇలా తీసుకున్నప్పుడు కొద్దిగా మనం ఏం చేయాలి, రొటేషన్స్ ఉండవా, ఉంటాయి కదా. ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ప్రతిదీ. ఇక్కడ చూసేది వేరు, అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేసేది వేరు. సో ఇలా మనకు కావాల్సిన దాన్ని మనం వర్క్ చేస్తాం. సో దీన్ని జూమ్ అవుట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇవన్నీ వీటన్నిటిని సెలెక్ట్ చేయాలి అంటే, సో వీటన్నిటిని నేను ఏం చేస్తున్నాను, ప్రతిసారి డిస్టర్బ్ చేయకుండా షిఫ్ట్ పట్టుకొని ఉన్నాయి కదా, ప్రతి స్టార్ ని సెలెక్ట్ చేయాలి. ప్రతి స్టార్ ని సెలెక్ట్ చేసి మల్టిపుల్ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేయాలంటే ఏది పట్టుకోవాలి, షిఫ్ట్ పట్టుకొని ప్రతి ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసి కంట్రోల్ జీ గ్రూప్, సారీ రైట్ క్లిక్ గ్రూపింగ్ గ్రూప్, రైట్ క్లిక్ చేసుకోండి. లేదా ఫార్మాట్ ట్యాబ్ లోకి వెళ్తే ఇక్కడ గ్రూప్ షార్ట్ కట్ గ్రూప్ కి లేదు. ఇన్ కేస్ గ్రూప్ కి షార్ట్ కట్ కావాలి అంటే కన్ఫ్యూజ్ అవుతారు. సో సెలెక్ట్ చేసుకోండి. ఇలా గ్రూప్ క్రియేట్ చేశాను. సో నాకు కావాల్సిన దాన్ని అడ్జస్ట్ చేసుకున్నాను. సో అడ్జస్ట్ చేసుకున్నాను, క్లిక్ చేశాను. ఓకే, సో ప్రతిదీ అడ్జస్ట్ చేసుకొని ఇలా వర్క్ చేశాను. అండ్ నాకు ఒక టెక్స్ట్ కావాలి, సెలెక్ట్ చేసుకున్నాను, డూప్లికేట్ చేశాను. అండ్ ఎడిట్ టెక్స్ట్, దీని మీద డబల్ క్లిక్ చేశాను, ఎడిట్ టెక్స్ట్ తీసుకున్నాను. అండ్ బెస్ట్ 2025 ఇలా ఒక టెక్స్ట్ ఇచ్చాను. అండ్ నాకు కావాల్సిన ఇలా ఇచ్చాను, ఓకే చేశాను. సో టెక్స్ట్ ని ఈ విధంగా తగ్గించి నాకు కావాల్సిన టెక్స్ట్ ని ఇలా ప్లేస్ చేశాను. సో సెలెక్ట్ చేసుకొని షేప్ ఫిల్ లో ఇవ్వకూడదు ఇట్లా. సో దీని వెనకాల నాకు డబుల్ క్లిక్ చేశాను గైస్, క్లిక్ చేశాను, షేప్ అవుట్ లైన్ ఇచ్చాను. దాన్ని ఆ షేప్ అవుట్ లైన్ కలర్ ని వైట్ ఇచ్చాను. ఓకే, సో షేప్స్ లో ద ఫైనల్ పార్ట్ రిబ్బన్స్ లో మనకు కావాల్సిన రిబ్బన్ తీసుకున్నాను. ఇక్కడ ఏముంది, ఈ టైప్ ఆఫ్ రిబ్బన్ ఉంది కదా, జస్ట్ ఒక షేప్. అంటే ఒక న్యూ ఆబ్జెక్ట్స్ అయితే మనం ఎడిట్ చేసుకోవచ్చు, న్యూ వర్షన్స్ అయితే. ఇక్కడ లోయర్ వర్షన్ కాబట్టి మనం ఎడిట్ చేసుకోవడానికి ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు. ఓకే, కానీ ఉన్న ఆబ్జెక్ట్స్ ప్రకారం మనం ఎలా చేయాలనేది చూస్తున్నాను. ఆ షేప్ ఏమైనా ఉందని చూడండి. ట్రయాంగిల్ ఎంత చేసినా అది రాదు. ఓకే, నైస్ కాన్సెప్ట్. సో సెలెక్ట్ చేసుకొని షేప్స్ లోకి వెళ్తున్నాను. షేప్స్ రెక్టాంగిల్ టూల్ తీసుకున్నాను. ఓకే, సో రెక్టాంగిల్ టూల్ లో నాకు కావాల్సిన కలర్ ని తీసుకున్నాను. ఓకే, అండ్ టేక్ వన్ మోర్ ఆప్షన్, ఇన్సర్ట్ ట్రయాంగిల్. షేప్స్ లేవు కాబట్టి మనమే మాన్యువల్ గా డ్రా చేయడం జరుగుతుంది.
సో దీన్ని సెలెక్ట్ చేశాను అండ్ ఫార్మాట్ ట్యాబ్ లో షేప్ అవుట్లైన్ నన్ చేశాను. సో సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన ఆప్షన్ తీసుకున్నాను. ఎఫెక్ట్ అవుతున్నట్టుంది కదా, అలాంటప్పుడు ఏం చేయాలి, మనకి వెనకాల ఉన్న కలర్ ఏంటి, ఎల్లో కదా. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డబల్ క్లిక్ చేసుకొని షేప్ ఫిల్ నేనేం చేయాలి, ఇది ఇవ్వాలి. సో దీని యొక్క పేజ్ కలర్ ఏముంది, పేజ్ లేఅవుట్ లో పేజ్ కలర్ నేనేమి ఇచ్చాను, నో కలర్. సో నో కలర్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఇదేమైంది, ఆటోమేటిక్ గా డబల్ క్లిక్ చేస్తే షేప్ ఫిల్ వైట్, అంతే కదా. సో ఇదేం బ్రేక్ చేయట్లేదు కదా నేను. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్, గ్రూప్ తీసుకున్నాను. దీని కిందకి తీసుకొని వెళ్ళాలి అంటే ఈ బెస్ట్ ఆప్షన్, ఈ లోపల ఉన్న ఆప్షన్స్, ఈ స్టార్స్ అన్నిటి షిఫ్ట్ పట్టుకొని అలాగే దాని వెనకాల ఉన్న ఆబ్జెక్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ గ్రూప్ చేస్తున్నాను. ఆ మొత్తాన్ని చిన్నది చేయాలి కాబట్టి ఒకేసారి కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని చిన్నది చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసి ఇది అన్నిటికన్నా వెనక్కి వెళ్ళాలి కాబట్టి రైట్ క్లిక్, ఆర్డర్, సెండ్ టు బ్యాక్. ఇలా వెళ్ళొచ్చా, కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ వేసేటప్పుడు ఇది ఎఫెక్ట్ అయింది. ఓకే, సో ఈ విధంగా నాకు కావాల్సిన సర్టిఫికేట్ తీసుకున్నాను. అండ్ ఫైనల్లీ దేర్ ఇస్ ఎ షేప్ ఆఫ్ లెఫ్ట్ సైడ్. ఇలా ఒక షేప్ ఉంది కదా ఫ్రెండ్స్, సెలెక్ట్ చేశాను, మళ్ళీ బయట క్లిక్ చేశాను, ఇన్సెట్ లోకి వచ్చి నాకు కావాల్సిన షేప్స్ లో ఇదే కదా. సో ఇలా వెళ్ళచ్చా, అంతే కదా. ఇలా ఒక ఆప్షన్ తీసుకున్నాను, క్లిక్ చేశాను, షేప్ ఫిల్ లో కలర్ తీసుకున్నాను. అండ్ దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్న అవుట్లైన్ లో ఒక కలర్ ఇచ్చాను. డాష్ బోర్డ్స్ లో ఇలా ఇవ్వచ్చా, ఇదే కదా సార్. మరి అవుట్లైన్ థిక్నెస్ మరి తక్కువగా ఉంది కదా, చిన్నదిగా ఉంది కదా మా థిక్నెస్, మరి ఎక్కువ కావాలంటే సో దీని యొక్క థిక్నెస్ ఇంకా ఎక్కువ కావాలంటే ఏం చేయాలి. సో డబల్ క్లిక్ చేశాను, దాని యొక్క అవుట్లైన్ థిక్నెస్, వెయిట్, మోర్ లైన్స్ కావాలి అంటే క్లిక్ చేసుకుంటే దాని యొక్క థిక్నెస్ 10. ఆల్రెడీ కలర్స్ అండ్ లైన్స్ లోకి వెళ్తాను. లైన్ కలర్ వచ్చేసరికి ఇది, దాని యొక్క స్టైల్ వచ్చేసరికి మనకు కావాల్సిన థిక్నెస్ ఎక్కువ తీసుకున్నాను, 6 పాయింట్స్. అంతకంటే ఎక్కువ కావాలి అంటే 15 పాయింట్స్ తీసుకుంటున్నాను. సో దీన్నే డూప్లికేట్ చేయాలి, సెలెక్ట్ చేసుకున్నాను, డూప్లికేట్ చేశాను, డూప్లికేట్ కంట్రోల్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసి దీనికి రొటేషన్ కంట్రోల్స్ ఉన్నాయి కదా, రొటేషన్ కంట్రోల్స్ లో ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాను. ఇలా వెళ్ళకూడదా, అర్థమవుతుంది. ఏదో సార్ చెప్తున్నారు చూడంటున్నారు, అర్థం కాకపోతే అడగండి, చెప్తాను, మళ్ళీ చెప్తాను. ఓకేనా, మళ్ళీ చెప్పంటే కాన్సెప్ట్ మొత్తం కాదు, డౌట్స్. ఓకే, కాన్సెప్ట్ అంతా మీరు చేయాలి ఫ్రెండ్స్. ఓకే, సో అంతా అయిపోయినట్టేనా. సో బ్యాక్గ్రౌండ్ ఇంకొద్దిగా ఏదైనా కలర్ ఇస్తే బాగుంటుంది, కానీ ఇక్కడ వైట్ మీద మనం ఈ చిన్న ఈ ట్రయాంగిల్ బాక్స్ ఇచ్చాం, దీన్ని కట్ చేయలేము మనం, ఆల్రెడీ ఆ షేప్ లేదు. సో నేను అందుకే పేజ్ లేఅవుట్ లో పేజ్ కలర్ ఏదైనా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. పేజ్ కలర్ ఏదైనా లైటర్ కలర్ తీసుకుంటున్నాను, ఇట్లా ఈ కలర్ తీసుకున్నాను. ఓకే, మరి ఇక్కడికి వచ్చేసరికి ఈ బాక్స్ ఉంది కదా, రైట్ క్లిక్, గ్రూప్స్ అన్గ్రూప్ చేసి దీనికి షేప్ ఫిల్ లో ఇదే కదా, అంటే మరీ ఎంటీగా ఉండకుండా. సో సెలెక్ట్ చేసి నాకు కావాల్సిన షేప్ ఫిల్ లో ఇలా ఇవ్వచ్చా. సో దీన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ రైట్ క్లిక్, గ్రూప్ తీసుకుంటున్నాం. ఇది అన్నిటికన్నా వెనక్కి వెళ్ళాలి కాబట్టి రైట్ క్లిక్, ఆర్డర్ లో సెండ్ టు బ్యాక్.
ఎనీథింగ్ ఎల్స్? డౌట్స్ ఏమైనా ఉన్నాయా గైస్? సో ఫైనల్లీ సిగ్నేచర్. ఎవరైనా సిగ్నేచర్ పెట్టమంటే వాళ్ళ సిగ్నేచర్స్ ఎలా వస్తాయి మన దగ్గరికి? సో సిగ్నేచర్ అది పిఎన్జి ఫార్మేట్ లో పంపిస్తారు. ఏ ఫార్మేట్ లో పంపిస్తారు? సిగ్నేచర్స్ ఎవరైనా సరే మనకి .png ఫార్మేట్ లో పంపిస్తారు. పోర్టబుల్ నెట్వర్క్ గ్రాఫిక్స్. పోర్టబుల్ నెట్వర్క్ గ్రాఫిక్స్. సో సెలెక్ట్ చేసుకున్నాను ఇలా. మరి అంటే ఇది ఎందుకు సార్? పోర్టబుల్ నెట్వర్క్ గ్రాఫిక్స్ దేనికి యూజ్ చేస్తారు అంటే వితౌట్ బ్యాక్గ్రౌండ్ విల్ టేక్ ద ఇమేజ్. అంటే వితౌట్ బ్యాక్గ్రౌండ్ మనకి ఏమైంది ఫ్రెండ్స్? ఇమేజ్ అనేది వచ్చింది. ఓకే, దిస్ వి కాల్ యాజ్ ట్రాన్స్పరెన్సీ అంటే మనం ఏదైనా ఇమేజ్ ని మనం తీసుకోవాలి అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ లేకుండా మనకు వచ్చే ఫార్మేటే అది ట్రాన్స్పరెన్సీ ఫార్మేట్ లో వచ్చే ఫార్మేటే .png. ఇది ఇంపార్టెంట్, రాసుకుంటే రాసుకోవచ్చు. సో ట్రాన్స్పరెన్సీ. ఓకే, సో క్లిక్ చేశాను. సార్ ట్రాన్స్పరెన్సీ ఇమేజెస్ ఎక్కడ తీసుకోవచ్చు ఒకసారి నెట్ లో చెప్తాను చూడండి. బేసిక్ గా మనకి ఏదైనా ఫోటో, మనకి ఏమైనా సిగ్నేచర్ ఇచ్చినప్పుడు వాళ్ళు మనకు ఒక ఇమేజ్ ఫార్మేట్ ఇస్తారు. అది ఎలా ఇస్తారంటే సిగ్నేచర్ అంటే మీకు ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా ఇస్తారు. లేదా ఏదైనా పెట్టమంటే మనం ఇట్లా సిగ్నేచర్స్ PNG ఏం చేయాలి? PNG అని గూగుల్లో టైప్ చేస్తే మనకు కొన్ని ఇమేజెస్ వస్తాయి. యాక్చువల్లీ ఒరిజినల్ సిగ్నేచర్ వాళ్ళు ఇస్తారు. ఓకే, ఒరిజినల్ సిగ్నేచర్ వాళ్ళు ఇస్తారు. ఇన్ కేస్ ఇవ్వకపోతే లైక్ PNG ఫార్మేట్ లో మనం ఎక్కడ తీసుకోవాలనేది ఇక్కడ చూస్తాం. చూసారు ఇక్కడ వెనకాల ఎలా ఉంది? ట్రాన్స్పరెన్సీ ఉంది. చెక్ బాక్స్ అంటారు దీన్ని. ఏమంటారు? చెక్ బాక్స్. సో క్లిక్ చేయగానే మనం ఆ ట్రాన్స్పరెన్సీ గ్రిడ్ ఉంది కాబట్టి విజిట్ చేస్తాం. ఏదైనా ఒక సిగ్నేచర్ సెలెక్ట్ జస్ట్ డమ్మీగా నేను తీసుకుంటాను ఫ్రెండ్స్, అంతే. ఓకేనా? బేసిక్ గా వాళ్ళు ఇస్తారు మనకి, బట్ మనకి డమ్మీగా తీసుకొని చూపిస్తున్నా. ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ ఇలా ఒక వెబ్సైట్ లోకి వెళ్తే డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఆ PNG ఫార్మాట్స్ వస్తాయి. సమ్ సెక్యూరిటీ అడుగుతుంది ఇది. సో క్లిక్ ఆల్ఫాబెట్స్. ఇక్కడ ఆల్రెడీ చూపిస్తుంది 4 ఫస్ట్ వన్, క్వశ్చన్ మార్క్ సెకండ్ వన్, ఈ థర్డ్ వన్, P ఫోర్త్ వన్. సో ఆటోమేటిక్ ఇక్కడ డౌన్లోడ్ అయితే ఫ్రెండ్స్ మనకు ఆల్రెడీ ఇక్కడ ఈ ఇమేజ్ని ఎలా తీసుకుంటాం మనం? డెస్క్టాప్ మీద ఉంది. ఎక్కడ డౌన్లోడ్ అయింది అది? క్లిక్ చేసుకుంటే ఇక్కడ డౌన్లోడ్స్ అనే దాంట్లో ఉంది. డౌన్లోడ్స్ మనం ఏదైనా సేవ్ చేసుకుంటే అది డౌన్లోడ్స్ లోకి వెళ్ళిద్ది. సో ఇందులోకి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను? జస్ట్ బయట క్లిక్ చేస్తున్నాను. బయట క్లిక్ చేసి ఇన్సర్ట్ పిక్చర్. డెస్క్టాప్ మనకు కావాల్సింది ఎక్కడ? డౌన్లోడ్స్. డెస్క్టాప్ మీద ఉందా? డౌన్లోడ్స్ లో ఉంది. డౌన్లోడ్స్ లోకి వెళ్ళాను. ఇదే కదా, సెలెక్ట్ చేశాను. ఇన్సర్ట్.
సో డిజైన్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. కంట్రోల్ అండ్ న్యూ డాక్యుమెంట్ తీసుకోండి. ఇన్సర్ట్ పిక్చర్. సో డౌన్లోడ్స్ లోకి వెళ్ళి ఇన్సర్ట్ చేయండి. సెలెక్ట్ చేశాను, సైజ్ తగ్గించాను. ఓకే, కానీ దీని వెనకాల ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా? లేదు, ఎందుకంటే ఇట్స్ ట్రాన్స్పరెన్సీ. సో కంట్రోల్ సి కాపీ అయినా చేయండి, కంట్రోల్ వి పేస్ట్ చేయండి. ఎందుకు రావట్లేదు? సో సెలెక్ట్ చేసి ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ తీసుకోండి, డబుల్ క్లిక్ చేయండి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్. ఇప్పుడు కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. సో టెక్స్ట్ బాక్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇన్సర్ట్ టెక్స్ట్ బాక్స్ తీసుకోండి. ఇన్సర్ట్ లోకి వెళ్ళి షేప్స్ లో టెక్స్ట్ బాక్స్ తీసుకొని డ్రా చేయండి, కంట్రోల్ వి పేస్ట్ చేయండి. డైరెక్ట్ గా ఇమేజ్ ని ఆల్రెడీ పేజ్ బోర్డర్స్ ఆల్రెడీ ఇవన్నీ తీసుకున్నాం కదా, దాని మీద వేస్తున్నప్పుడు ఓవర్లాప్ అవుతున్నాయి. సో ఓవర్లాప్ అవుతున్నప్పుడు ప్రీవియస్ డిజైన్ అనేది వెళ్ళిపోతుంది. అందుకని ఏం చేశాను, దాన్ని ఒక చోట లాక్ చేయాలి. దాన్ని ఒక చోట లాక్ చేయాలి అంటే ఒక డమ్మీ లేయర్ ని తీసుకోవాలి. ఒక డమ్మీ లేయర్ ఏమవుతుంది, ఇన్సర్ట్ లోకి వెళ్ళి షేప్స్ లో టెక్స్ట్ బాక్స్ తీసుకొని ఇలా డ్రా చేయండి. ఆల్రెడీ అక్కడ కాపీ చేశా కదా, సో కంట్రోల్ వి పేస్ట్ చేయండి. ఓకే, సో ఇలాగే ఇక్కడ కదా ఉంది. సో క్లిక్ చేయండి, సెలెక్ట్ చేసుకొని ఈ డమ్మీ లేయర్ ఉంది కదా, ఈ డమ్మీ లేయర్ ని కూడా కొంచెం పెద్దది చేయండి. ఇప్పుడు వచ్చిందా? సో డమ్మీ టెక్స్ట్ లేయర్ ని సెలెక్ట్ చేసుకొని నాకు దీని వెనకాల ఫార్మెట్ ట్యాబ్ ఉండిద్ది. సో పొరపాటున ఫిల్స్ చేస్తే ఇక్కడ ఫిల్ కలర్స్ వస్తాయి. ఇక్కడ అలా వద్దు, అందుకని ఫిల్ కలర్ ఏం చేస్తున్నాను, నన్ పెడుతున్నాను. అలా అని చెప్పి అవుట్లైన్ కూడా ఏం చేయాలి, నన్ చేయాలి. మనకు కావాల్సింది ఒకటే కదండి. వస్తుందా? ఆరో కీస్ తో అడ్జస్ట్ చేస్తున్నాను. సో దీన్ని ఏం చేస్తున్నాను, డూప్లికేట్ చేసి సో సెలెక్ట్ చేశాను, కంట్రోల్ సి కాపీ చేశాను, బయట క్లిక్ చేశాను, కంట్రోల్ వి పేస్ట్ చేస్తాను. దాని వెనక్కి వెళ్తుందండి, పేస్ట్ చేస్తుంటే ప్రతిసారి. సో అంత బాధ ఎందుకు, ఇన్సర్ట్ లోకి వెళ్ళి మళ్ళీ టెక్స్ట్ బాక్స్ తీసుకోండి, జస్ట్ డ్రా చేయండి, కంట్రోల్ వి పేస్ట్ చేయండి. అయిపోయింది కదా. సో క్లిక్ చేసుకోండి, షేప్ అవుట్లైన్, నో అవుట్లైన్, షేప్ ఫిల్, నో ఫిల్. సో మొత్తం సెలెక్ట్ చేసుకొని ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేసుకోండి. ఇప్పుడు దాకా సేవ్ చేయలేదు. సో సెలెక్ట్ చేసుకొని సర్టిఫికేట్ డిజైన్. సో ఫైల్లోకి వెళ్ళాను, ప్రింట్లోకి వెళ్ళాను, ప్రింట్ ప్రివ్యూ. ఇది మనకున్న ప్రింట్ ప్రివ్యూ. సో డిజైన్ ఇలా వచ్చింది మనకు అవుట్పుట్. క్లియర్గా ఉందా లేదా? ఓకేనా? సో ఈ విధంగా మీరు వర్క్ చేయాలి. క్లోజ్ చేశాను, మనకు ఆటోమేటిక్గా ఇలా వచ్చింది. ఇది అవుట్పుట్కి వెళ్ళాలి అంటే సెలెక్ట్ చేసి ప్రింట్లోకి వెళ్తున్నాను, ప్రింట్ తీసుకున్నాను. ఇక్కడ మనకి ఏంటంటే పీడిఎఫ్ వర్షన్ లో సేవ్ అయింది. దేంట్లో సేవ్ అవుతుంది, పీడిఎఫ్ ఫైల్, ప్రింట్. ఇక్కడ ఆల్రెడీ ప్రింట్ అనేది ప్రింట్ టు పీడిఎఫ్ అని ఉంది కదా. సో ఇక్కడికి వచ్చేసరికి నేను ఏం చేస్తున్నాను, ఓకే చేస్తున్నాను. ఇందులోకి వచ్చి డెస్క్టాప్ మీద సో నాకు కావాల్సిన సర్టిఫికేట్ సో ఇలా తీసుకున్నాను. సో డిజైన్ ఇక్కడ ఉంది కదా, నేను డైరెక్ట్ డెస్క్టాప్కి వెళ్ళాలి. సాగర్, వాట్ ఈస్ ద షార్ట్ కట్? గట్టిగా Windows D to minimize all the documents, to hide and visible all the to hide all the documents and showing the desktop. Windows D, minimizing all the things. అదైనా తీసుకోవచ్చు. ఇది మనకున్న సర్టిఫికేట్ డిజైన్. మరి ఇలా చేస్తారా? ఇలా చేసి నాకు చూపించి ఇవ్వండి. నేను ఇప్పటిదాకా మీరు చేసిన ప్రాక్టీస్కి నేను మార్క్స్ వేయను, బట్ దీనికి వేస్తాను. నాకు డిజైన్ చేసి ఏ సర్టిఫికేట్ అయినా తీసుకోండి,
గూగుల్లోకి వెళ్తే 100 సర్టిఫికేట్లు వస్తాయి. ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది కదా, ఓపెన్ చేసి సర్టిఫికేట్ యాజ్ గా డిజైన్ చేసి నాకు చూపించాయి. ఎంతవరకు కుదిరితే అంతవరకు. థ్యాంక్ యూ గైస్. Hi, this is Vamshi Dande from JVS IT. This is Vamshi Dande as a senior graphic and UI UX designer. Please contact 9030 913 and 914 or please visit our institution in Amirpet, friends.